హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో, బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా సింపుల్గా మీ ప్రొసీజర్ నేనైతే షేర్ చేసేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చపాతీలోకి, రైస్లోకి, రెండిట్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ప్రొసీజర్ చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత అలాగే ఇందులోకి 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేస్తూ ఆనియన్స్ని కాస్త మెత్తబడనివ్వండి. అలాగే ఇందులోకి వెల్లుల్లి 1 తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఒక 10 రెబ్బలు తీసుకోండి వెల్లుల్లి. తర్వాత ఇందులోకి అలాగే 1 కప్పు క్యాప్సికమ్, చిన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. ఇలా చిన్నగా తరుక్కుంటేనే మనకు బాగుంటుందండి ఎగ్ బుర్జ్లోకి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యాప్సికమ్ని ఫ్రై చేస్తూ కాసేపు మెత్తబడనివ్వండి. ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి 1 కప్పు టమాటాలు వేసుకుందామండి. టమాటాలని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని కూడా బాగా కలుపుతూ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్. వేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేస్తూ టమాటాలని బాగా మెత్తగా ఉడికించుకోండి. టమాటా మీద స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోండి. చూడండి ఈ విధంగా. ఇలా ఉంటే మనకు ఇప్పుడు మనం పౌడర్స్ వేసుకుందామండి. ఇలా కుక్ అవ్వాలి టమాటాలు. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి తప్పకుండా వేసుకోండి. మనం ఇలా ఎగ్ కర్రీస్ ఏమైనా ఎగ్ బుర్జీ కానీ, ఎగ్ గ్రేవీ కానీ అలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎగ్కి కాంబినేషను. తప్పకుండా వేసుకోండి. తర్వాత ఇందులోకి ఎగ్స్ వేసుకోండి పగలగొట్టుకొని. నేను ఇక్కడ 6 ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ మొత్తం కూడా ఇలా వేసేసిన తర్వాత వెంటనే కదపకండి. 1 నిమిషం పాటు అలాగే ఉండనివ్వండి. 1 నిమిషం అలాగే కుక్ చేసుకున్న తర్వాత ఇలా స్లోగా కదుపుకోండి. చూడండి ఈ విధంగా స్లోగా కదుపుకుంటూ ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఈ బుర్జీ మొత్తం రెడీ అయ్యేంత వరకు ఇలా కదుపుతూనే ఉండండి, మనకు ఎగ్ గట్టి పడేంత వరకు. ఇలా అయిన తర్వాత చివరిగా ఇందులోకి కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకోండి. ఇలా ఎగ్ వేసిన తర్వాత కూడా ఇలా మిరియాల పొడి, సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం మామూలుగా చేయడం కంటే ఇలా చివరిగా ఒకసారి పౌడర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇంకొక 2 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకున్నామంటే అంతేనండి, మన ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది. క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ చాలా సింపుల్ కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి కూడా తీసుకోవచ్చు. ఎగ్ రైస్ లాగా మనకు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.